Hi students, welcome to Nani RRB and TPC యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు అయితే మనము ఆర్ఆర్బి నుంచి అడిగిన గ్రేడ్ 3లో సెట్ వన్ యొక్క మ్యాథ్స్ బిట్స్ ని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఇదైతే మనకి 20వ తారీఖు మార్చి 2024 డిసెంబర్ అడిగిన ఇది ఫస్ట్ షిఫ్ట్. అంటే ఆ రోజు మనకి ఓన్లీ 2 షిఫ్ట్స్ జరిగినాయి. ఇది ఫస్ట్ షిఫ్ట్, దీని తర్వాత సెకండ్ షిఫ్ట్ ఒకటి జరిగింది. ఓకేనా? ఓకే, మన యాప్ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఇది మన లోగో. నేమ్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి నాని క్లాసెస్ అని టైప్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చింది. ఓకే, అయితే మనము ఈ రోజు ఇచ్చినటువంటి బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, నయన్ కెన్ డూ. నయన్ అనేటువంటి వ్యక్తి 25 రోజుల్లో వర్క్ చేస్తాడంట. అలాగే తరుణ్ ఈజ్ 25 మోర్ ఎఫిషియంట్ దెన్ నయన్. తరుణ్ అనేటువంటి వ్యక్తి నయన్ అనేటువంటి వ్యక్తి యొక్క ఎఫిషియన్సీ తీసుకుందాము. తరుణ్ అనేటువంటి పర్సన్ 5 అయితే నయన్ 4 అవుతుంది. అప్పుడు డేస్ ఏమవుతుంది? తరుణ్ 4 days లో కంప్లీట్ చేస్తే నయన్ 5 days తీసుకుంటాడు. ఇప్పుడు మనకి నయన్ డేస్ తెలుసు కదా, ఎన్ని రోజులు పనిచేస్తాడని. నయన్ ఎక్కడ? ఇక్కడ. ఓకేనా? అంటే ఇంటూ 5 times. ఇక్కడ కూడా 5 times చేస్తే 20 days అవుతుంది. మన క్వశ్చన్ అడిగాడు, ద నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ బై తరుణ్. తరుణ్ అంటే ఎత్తనే కదా, ఎన్ని డేస్ తీసుకుంటున్నాడు అంటున్నాడు? 20 days. ఓకేనా? మనకి ఇక్కడ చేయాల్సింది ఎఫిషియన్సీ, డేస్. ఓకేనా? ఈ రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ లో ఉంటాయి. ఓకే, సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ రెగ్యులర్ పాలిగాన్ ఇఫ్ ఇట్స్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్. మనకి ఇంటీరియర్ యాంగిల్ యొక్క ఫార్ములా అయితే తెలియాలండి. ఇది ఇంటీరియర్ యాంగిల్ యొక్క ఫార్ములా. ఓకేనా? 180 degrees n-2 డివైడెడ్ బై n. ఓకేనా? అయితే ఇది దేనికి ఈక్వల్ అంట? 1650. ఈ 1650 అనేది మీకు ఒక ఐడియా రావాలండి. ఇది 11 మల్టిపుల్. ఓకేనా? 11 మల్టిపుల్ చేస్తే మనకి 150 times వస్తుంది. ఓకే, ఇక్కడ మనకి అంటే 11 మల్టిపుల్ అనేది రావాలి. ఇక్కడ n-2 లో మనకి 11 మల్టిపుల్ అని రావాలి. 20 ఫస్ట్ ఆప్షన్ చెక్ చేసుకుంటాను. 24 - 2 22, ఇది 11 మల్టిపుల్. 18 - 2 16, ఇది 11 మల్టిపుల్ కాదు. 25 - 2 ఇక్కడ 23, 11 మల్టిపుల్ కాదు. 20 - 2 ఇది 18, ఇది 11 మల్టిపుల్ కాదు. మనం డైరెక్ట్ గా ఏం క్యాల్కులేషన్ చేయకుండా ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఇక్కడ n-2ని చెక్ చేసుకుంటే సరిపోయింది. లేదు మీకు క్యాల్కులేషన్ కావాలనుకోండి, మీరు ఈ విధంగా చేయాలి. 180 n-2 n ఈక్వల్ టు, దీన్ని సాల్వ్ చేస్తే మీకు వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆప్షన్ ని 24ని ఇక్కడ కనుక అప్లై చేస్తామనుకోండి, మీరు దీన్ని సాల్వ్ చేస్తే మీకు ఈ వాల్యూ అనేది రావడం జరిగింది. ఓకేనా? థర్డ్ క్వశ్చన్ చూద్దాము. ఏ సమ్ ఆఫ్ మనీ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అమాంగ్ 4 people. ఆ నలుగురు ఎవరు? ABCD. ఏమండి, తెలుగు మీడియం పిల్లలు గుర్తుంచుకోండి. నేను తెలుగులో స్పీక్ చేస్తున్నాను. ఓకేనా? నేను తెలుగులో చెప్తున్నాను, బట్ మీ క్వశ్చన్ ఇంగ్లీష్ లో ఉంది. ఎందుకంటే మనకి ఇక్కడ తెలుగు పిల్లలు అంటే ఏపీ తెలంగాణ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది తెలుగులో ప్రిపేర్ అవుతున్నారు, కొంతమంది ఇంగ్లీష్ లో ప్రిపేర్ అవుతున్నారు. అందుకని మనం క్వశ్చన్ ఒక డిస్ప్లే చేసి మనం తెలుగులో మాట్లాడుకుంటే ఇద్దరికి సరిపోయిద్దని నేను తెలుగులో పెట్టాను. నేను చెప్పడం అది ఇంగ్లీష్ లో పెట్టాను క్వశ్చన్, నేను తెలుగులో చెప్పేస్తాను. ఓకేనా? ఇక్కడ మనకి నలుగురు వ్యక్తులు ఇచ్చారు, ABCDలు. వాళ్ళ యొక్క రేషియో 4 7 9 3. C gets 800 more than B. ఇక్కడ ఎన్ని పార్ట్స్? 2 parts 800 అంట. 1 part వాల్యూ 400. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు? ఫైండ్ ద అమౌంట్ ఆఫ్ D గెట్స్. D ఎంత వచ్చింది? 3 parts. 1 part 400 అయితే 3 parts into 400 ఈజ్ ఈక్వల్ టు 1200. ఓకేనా? చాలా సింపుల్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎ మ్యాన్ బాట్ 6 pencils ఫర్ 5 rupees. 6 pencils ని 5 rupees కొనుక్కొచ్చాడు. అయితే అతను ఏం చేస్తున్నాడు? లాభం కోసం 5 pencils ని 6 రూపాయలకు అమ్ముతున్నాడంట.
అయితే అతనికి టోటల్ గెయిన్ పర్సెంటేజ్ ఎంత ఉందా అంటున్నాడు. మనం ఇక్కడ ఈ పెన్సిల్స్ ని ఈక్వల్ చేసుకోండి. ఇక్కడ పెన్సిల్స్ ని ఈక్వల్ చేసుకోవాలి. ఓకేనా? అంటే ఈక్వల్ చేయాలంటే ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని దీంతో మల్టిపుల్ చేయండి. ఇంటూ 5 టైమ్స్. ఇంటూ 5 టైమ్స్ ఇంటూ 6 టైమ్స్. ఇక్కడ 6 ఎందుకొచ్చింది? ఈ 6ని దీంతో, ఈ 5 ఇక్కడ. ఓకేనా? అక్కడున్న యాడ్ చేసాం. అప్పుడు 30 పెన్సిల్స్, ఇక్కడ కూడా 30 పెన్సిల్స్. ఇక్కడ చూస్తే 5 5లు ఎంత? 25. 6 6లు ఎంత? 36. ఇది మనకి కాస్ట్ ప్రైస్. ఇది అతను అమ్ముతున్నటువంటి సెల్లింగ్ ప్రైస్. మనకి అప్పుడు ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత? ఇక్కడ ఓవరాల్ డిఫరెన్స్ ఎంత ఉంది? 11 ఉంది. 11 దేని మీద వచ్చింది? కాస్ట్ ప్రైస్ మీద వచ్చింది. పర్సెంటేజ్ అంటే 100. 4 టైమ్స్ 44%. ఓకేనా? ఇది చేయాల్సిన ప్రాసెస్. ఓకే. మీరు ఎగ్జామినేషన్ అయితే 6 5 అన్నాడు కాబట్టి మీరు డైరెక్ట్ గా 30 పెన్సిల్స్ అనుకోండి. ఓకేనా? దీంతో మల్టిపుల్ 25 ఇది కాస్ట్ ప్రైస్, ఇది 36 సెల్లింగ్ ప్రైస్. డిఫరెన్స్ 11/25 100 44%. మీరు చేయాల్సింది ఎగ్జామినేషన్ లో ఇంతవరకు చేయాలి. ఓకే. చూడండి, మనకి నెక్స్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. 2 పైప్స్ ఎక్స్ అండ్ వై. 2 పైపులు ఎక్స్ మరియు వైలు ఉన్నాయంట. ఎక్స్ అనేది 21 అవర్స్ లో, వై అనేది 24 అవర్స్ లో ఫిలప్ చేస్తున్నాయి అని చెప్తున్నాడు. దిస్ పైప్స్ ఓపెన్ సైమల్టేనియస్లీ అండ్ ఇట్ ఈస్ ఫౌండ్ దట్ డ్యూ టు ద లీకేజ్. మనకి ఒక లీకేజ్ ఉందన్నమాట. దాన్ని జెడ్ అనుకుంటున్నాం. ఇన్ ద బాటమ్ ఆఫ్ ఇట్ ఇట్ టేక్స్, అంటే ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అండి? ఇది 7, 3 ఏళ్ళు 3 ఎనిమిదిలు కాబట్టి 3 ఇంటూ 7 ఇంటూ 8. ఇది ఎల్సిఎం. ఓకేనా? దీన్ని ఎల్సిఎం, దీన్ని క్యాల్కులేట్ చేస్తే 168 వస్తుంది. ఓకే. ఇది అవర్స్, ఇది ఎఫిషియన్సీ అనుకుంటే ఇక్కడ ఎన్ని టైమ్స్? 8 టైమ్స్. ఇక్కడ ఎన్ని టైమ్స్? 7 టైమ్స్. అంటే ఎక్స్ యొక్క ఎఫిషియన్సీ 8, వై యొక్క ఎఫిషియన్సీ 7. అయితే మనకి కొంత లీకేజ్ ఉండటం వల్ల, అంటే కొంత ఎఫిషియన్సీ తగ్గుతుందంట. అలా తగ్గటం వల్ల ఈడేమంటున్నాడు? 48 మినిట్స్ ఎక్కువ టైం తీసుకుంటుంది. అసలు ఇక్కడ ఎంత టైం తీసుకుంటుందో క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై తీసుకునేటువంటి టైం తీసుకుంటే మనకి టోటల్ టైం 168, టోటల్ ఎఫిషియన్సీ 15. 15 ఎన్నిసార్లు? 1 టైము 1 టైం అంటే 11 టైమ్స్ 3/15 టైమ్స్ అవుతుంది. దీన్ని 11 3/15 మనం ఎలా చేయొచ్చు? 60 మినిట్స్ తో చేస్తే 4 అంటే 12 మినిట్స్. ఓకేనా? అంటే 11 అవర్స్ 12 మినిట్స్ అన్నమాట. ఇది ఎక్స్ ప్లస్ వై పనిచేస్తే. అదే ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ కనుక కలిసి పనిచేస్తే ఓవరాల్ గా దీనికి ఎంత యాడ్ అవ్వాలి? 48 మినిట్స్ యాడ్ చేయమంటున్నాడు. అదే ఇక్కడ మనకు చెప్పాడు. 48 మినిట్స్ కనుక యాడ్ చేస్తే అప్పుడు మనకు ఓవరాల్ గా ఏమవుతుంది? 12 అవర్స్ అవుతుంది. ఓకేనా? ఇది మనకి మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? ఇక్కడ ఓవరాల్ గా ఎంత? 12 అవర్స్ పడుతుంది. అయితే మనకి జెడ్ యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలి. జెడ్ యొక్క ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయాలంటే టోటల్ వర్క్ ఎఫిషియన్సీ ఇంటూ టైం. మనకి ఎంత టైము? 12 అవర్స్. టోటల్ ఎఫిషియన్సీ ఎంత? 168. అప్పుడు అదే టోటల్ వర్క్. అప్పుడు మనకి ఎఫిషియన్సీ ఎక్స్ అనుకుంటే ఎన్నిసార్లు కొట్టుకుపోతుంది? 1 టైము 4 టైమ్స్. అంటే జెడ్ యొక్క ఎఫిషియన్సీ 14. ఓకేనా? జెడ్ యొక్క ఎఫిషియన్సీ 14 అండి. జెడ్ యొక్క ఎఫిషియన్సీ, ఇక్కడ జెడ్ యొక్క ఎఫిషియన్సీ అనకూడదు, ఎక్స్ ప్లస్ వై ప్లస్ మైనస్ జెడ్ కలిసి యొక్క ఎఫిషియన్సీ. అంటే వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ మారుస్తాను చూడండి. వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ 15, కానీ వీళ్ళ ముగ్గురు యొక్క ఎఫిషియన్సీ 14. ఓకేనా? 8 ఎక్స్ ప్లస్ వై యొక్క ఎఫిషియన్సీ 15 అయితే ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ యొక్క ఎఫిషియన్సీ 14.
అప్పుడు మనకి జెడ్ ఎన్ని అవర్స్ లో పనిచేస్తాడో తెలియాలి. మనకి టోటల్ వర్క్ జెడ్ అవర్స్ అన్నమాట. ఇప్పుడు మనకి జెడ్ ఎఫిషియన్సీ ఎంత తెలియాలంటే ఈ 2 15 ఇది 14. అంటే ఇక్కడ ఎంత వచ్చిద్ది? 1 వచ్చిద్ది. 15లో నుంచి 1 తీసేస్తేనే కదా 14 అయ్యేది. అంటే జెడ్ యొక్క ఎఫిషియన్సీ 1. టోటల్ వర్క్ ఎంత? 168. జెడ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత? 1. టోటల్ జెడ్ అనేటువంటిది ఎన్ని గంటలు పనిచేసిద్ది? 168. మనకి అదే కదా అడిగింది. లీక్ ఎంప్టీ ఎంత టైం పనిచేసిద్ది అని చెప్తున్నాడు. ఓకేనా? ఈ విధంగా ఇది ఒరిజినల్ ప్రాసెస్. ఇంతకన్నా సింపుల్ గా చేయలేము. ఓకేనా? ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ అండ్ మనకి 2 ఈక్వేషన్స్ ఇచ్చాడు. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 అనుకుంటే ఇక్కడ యూనిక్ సొల్యూషన్ వచ్చిద్దా? ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ వచ్చేద్దా? నో సొల్యూషన్ వచ్చిద్దా? ఏమని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు గమనించినట్లయితే మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ రావాలంటే ఇక్కడ ఇది A1, B1, C1, A2, B2, C2 అనుకుంటే ఈ రెండు ఈ రేషియో ఈక్వల్ టు B1/B2, ఈ రేషియో ఈక్వల్ టు C1/C2 అన్ని కూడా ఈక్వల్ లో ఉంటే దాన్ని ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటారు. లేదు ఏ కామా బిలు మాత్రమే ఈక్వల్ లో ఉంటే ఈ రెండు కూడా మూడోది సి దానికి అన్ఈక్వల్ గా ఉంటే దాన్ని నో సొల్యూషన్ అంటారు. ఇప్పుడు చూద్దాము. A1 అంటే 3, B1 అంటే -6, B1 అంటే -5, B2 అంటే 10. ఓకేనా? ఇక్కడ ఈక్వల్ వచ్చిన తర్వాత మనం చెక్ చేద్దాం. 7/7 అన్నాడు. ఇది 1/2 టైమ్స్, ఇది కూడా 1/2 టైమ్స్. ఇక్కడ -1/2, -1/2 నాట్ ఈక్వల్ టు 1 అంటే మనకి ఇక్కడ ఏమొచ్చింది? నో సొల్యూషన్ వచ్చింది అనమాట. ఓకే, కాబట్టి నో సొల్యూషన్. ఓకే, సాధనాలు లేవు అని చెప్పొచ్చు. నెక్స్ట్ చూడండి, ఏ రెక్టాంగులర్ విత్ పెరిమీటర్ 50 అంటున్నాడు. మనకి పెరిమీటర్ ఫార్ములా ఏంటి? 2 ఇంటూ L+B. ఓకేనా? 2 ఎన్నిసార్లు క్యాన్సిల్ అయింది? 50 టైమ్స్. అంటే L+B ఎంత? 20. అంటే L. ఇది నేను L, B అనుకుంటున్నాను. ఇట్ సైడ్స్ ఇన్ ద రేషియో. ఈ సైడ్స్ ఏ రేషియోలో ఉన్నాయంట? మనకి తక్కువ ఉన్నది బ్రెడ్త్ కింద తీసుకుంటాము, లెంత్ అన్నది దీని కింద తీసుకుంటాం. అంటే 1:4 రేషియోలో ఉంది. అంటే 5 parts ఈక్వల్ టు 25 అన్నమాట. అప్పుడు 140 వాల్యూ ఎంత? 5. అంటే ఇక్కడ బ్రెడ్త్ ఎంత? 5. లెంత్ ఎంత? 20. ఇక్కడ కూడా 5, ఇక్కడ కూడా 20. ఇదన్నమాట మనకు వచ్చినటువంటి రెక్టాంగిల్. నెక్స్ట్, వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్? అంటే ఒక స్క్వేర్ ని తీసుకోమంటున్నాడు. హూజ్ ఏరియా అంటే ఈ స్క్వేర్ యొక్క ఏరియా అనేది సేమ్ యాజ్ ద రెక్టాంగిల్. దేనికి ఈక్వల్ అంటున్నాడు? ఈ యొక్క రెక్టాంగులర్ యొక్క ఏరియా అంత ఇది. అంటే మనకు చెప్పింది ఏంటి? స్క్వేర్ ఏరియా అనేది రెక్టాంగిల్ ఏరియాకి ఈక్వల్ అంటున్నాడు. ఇప్పుడు మనకి L అంటే ఎంత? 20. బ్రెడ్త్ అంటే ఎంత? 5. ఓవరాల్ గా 100 A స్క్వేర్. మనకి ఏ అంటే ఎంత? 10. అయితే మనల్ని అసలు ఏమడిగాడు? వాట్ ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్? స్క్వేర్ యొక్క పెరిమీటర్ అంటే 4A. 4 ఇంటూ 10 ఓవరాల్ గా 40. ఓకేనా? మనం ఇక్కడ ఆప్షన్ చూసి ఇది 4 మల్టిపుల్ కాదు, ఇది కూడా 4 మల్టిపుల్ కాదు. ఓకేనా? అయితే ఈ రెండిట్లో అయి ఉండాలి. ఓకే, ఈ విధంగా మనం ఫస్ట్ లోనే ఎలిమినేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ అంటున్నాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్? మనం చెక్ చేసినట్లయితే 19, 23 సార్లు చేస్తే మనకి 437 వస్తుంది. 7 23 అంటే 140, 7 3 21, 161 వస్తుంది. 17 170, 51, 221. ఓకేనా? ఇవన్నీ కూడా వేరే ఒక నెంబర్ తో మల్టిపుల్ అవుతుంది. కాబట్టి ఇది వేరే నెంబర్ తో డివిజిబుల్ అయితే కాదు. ఓకేనా? కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అని చెప్పొచ్చు. 373 ఇస్ ఏ ప్రైమ్ నెంబర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద వాల్యూ ఆఫ్ 9/10
చేసేద్దామండి డైరెక్ట్గా. డివైడెడ్ బై ఫస్ట్ మనం బ్రాకెట్లో ఉన్నది చేయాలి. దీనికి కింద ఎల్సిఎం కింద ఎంత వస్తుంది 10. ఎన్నిసార్లు 2 టైమ్స్ అంటే 4 ఇంటూ 2 ఎంత 8. ఇది 1 టైం. ఓకే 9/10 డివైడెడ్ బై 9/10 అంటే ఎన్నిసార్లు 1 టైం క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా 1. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సబ్స్ట్రాక్టింగ్ 90% ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ఎక్స్. ఓకేనా ఇది అర్థం అవ్వాలి. ఓకేనా సబ్స్ట్రాక్టింగ్ 90% ఆఫ్ ఎక్స్ ఫ్రమ్ ఎక్స్. ఒక ఎక్స్ ని తీసుకోండి, ఇందులో నుంచి 90% మైనస్ చేయండి. ఇది దేనికి ఈక్వల్ అంటున్నాడు? ఈజ్ ఈక్వాలెంట్ టు మల్టిప్లయింగ్ ఆఫ్ అంటే ఎక్స్ ని మల్టిప్లయింగ్ ఆఫ్ వై అంటే ఇక్కడ ఉన్నటువంటి వాల్యూలో ఏదో ఒకటి. ఓకేనా మనం దీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే అదేంటో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి ఎక్స్ మైనస్ 0కి 0 క్యాన్సిల్ 0.9x. ఇక్కడ ఏం లేదంటే 1 ఉన్నట్టే కదా. 1లో నుంచి 0.9 తీసేసినట్లయితే 0.1x అని అర్థం. ఓకేనా ఇక్కడ 1x. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది. దీన్ని ఎలా రాయొచ్చు? 0.1 ఇంటూ ఎక్స్ అని రాయొచ్చు కదా. ఇక్కడ ఎక్స్ ఇంటూ సమ్. ఈ ఎక్స్ క్యాన్సిల్ అయితే మనకి రిమైనింగ్ మిగిలింది ఏంటి? ఇదే కదా. ఓకేనా ఇది చాలా సింపుల్ బిట్ అండి, కాకపోతే మీకు అర్థం అవడానికి ఇంత డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ చేశాము. వాట్ ప్రైస్ షుడ్ ఏ షాప్ కీపర్ మార్క్ ఆన్ ఆర్టికల్. ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ అని అడుగుతున్నాడని అర్థమైపోయింది. అంతా ఏం అడుగుతున్నాడు? మార్కెట్ ప్రైస్. హుస్ కాస్ట్ అంటే సిపి అంత 153 అంత. ఇక్కడ ఏం ఇచ్చాడు? గెయిన్ అంటే ప్రాఫిట్ 120% అన్నాడు. డిస్కౌంట్ ఎంత? 85. డిస్కౌంట్ తీసేయంగా ఉండేది 85. దీనికి మనం చూసినట్లయితే ఎంపీ కావాలనుకుంటే మనకి సిపి ఇంటూ పి డివైడెడ్ బై డి చేస్తాము. ఓకేనా 153 ఇంటూ పి అంటే ప్రాఫిట్ 120, డిస్కౌంట్ 15 తీసేస్తే 85. ఇది ఎన్నిసార్లు చూడండి 17. ఇది 17 9 టైమ్స్, 17 5 టైమ్స్. ఓకే 5 ఎన్నిసార్లు 2 టైమ్స్. మనకి రిమైనింగ్ ఏం మిగిలింది 12 ఇంటూ 2. ఇక మనకి యూనిట్ డిజిట్ చెక్ చేద్దామా 8. 8 2 6. ఓకేనా అంటే మనకి ఓవరాల్ గా యూనిట్ డిజిట్ అంతా 6. ఇది ఆన్సర్. ఓకే ఏ ఉమెన్ హ్యాస్ ఇన్వెస్టెడ్ 85,000. 85,000 ని ఇన్వెస్ట్మెంట్ చేసింది అంటున్నాడు. అంటే ఇది క్యాపిటల్. రేట్ ఎంత? రేట్ 7/1/2. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎస్ఐ అడుగుతున్నాడు, ఎస్ఐ ఇచ్చాడు. మనకి టైం ఎంత? 4 years. దీనికి ఆర్ ఇంటూ టీ ఎంత అవుతుంది? మనకి 30% అవుతుంది. ఫైండ్ ద అమౌంట్ అన్నాడు. ఓకేనా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 30, అదే అమౌంట్ అయితే 130 అయింది. మనల్ని అడుగుతుంది 130 కదా. 130 డివైడెడ్ బై 100 85,000. 3 సున్నా 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్. మనకి 130 ఇంటూ 85. మనకి 2 సున్నాలు ఉండాలి. 1 సున్నా ఉంది, 3 సున్నాలు ఉన్నాయి, 2 సున్నాలు ఉన్నాయి, 2 సున్నాలు ఉన్నాయి. ఇక్కడ 6 5 అంటే ఈ యూనిట్ డిజిట్ చెక్ చేయండి. ఓకేనా 3 5లు ఎంత? 15. యూనిట్ డిజిట్ ఎంత? 5 0 0 అంటే 500 రావాలి. అయిపోయింది కదా. ఏం లేదండి, మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో అప్లై చేసాము అంతే. ఓకేనా పిఆర్టీ బై 100 దీన్ని చేస్తే మీకు ఏమొచ్చింది? పి అంటే ఎంత? 85,000. ఆర్ అంటే ఎంత? ఆర్ ఇంటూ 2 3 అంటే ఎంత? 30% వచ్చింది. 4 ఏళ్ళు 28, ఇది ఒక హాఫ్ 2 అంటే ఓవరాల్ గా 30 వచ్చింది. పర్సెంటేజ్ తీసేద్దాం. 2 సున్నాలకి 2 సున్నాలు క్యాన్సిల్. మనకి ఎంత? 85,000 ఇంటూ 30. దీన్ని మల్టిపుల్ చేస్తే మనకి 8 3 24, ఇది ఒకటి 15, 2 5 5
255 మనం ఇది మనకు వచ్చినటువంటి సింపుల్ ఇంట్రెస్ట్. దీనికి ప్రిన్సిపల్ కూడా యాడ్ చేయాలి కదా, 85,000 యాడ్ చేస్తే 0, 0, 5, 10, 11 ఇది వచ్చేది. ఓకేనా. ఇది మనం ఫస్ట్ ఇక్కడ చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కొని తర్వాత అమౌంట్ అంటే మనకి ఎస్ఐ ఇంటూ ప్రిన్సిపల్ ఇది కదా. మనం డైరెక్ట్ గా ఈ స్టెప్ చేస్తే మీకు ఎగ్జామినేషన్ లో ఈజీగా ఉంటుంది, ఇంత క్యాలిక్యులేషన్ చేయకుండా. ఓకేనా. ఇఫ్ యూ ట్రైన్ ట్రావెలింగ్ ఎట్ ఎ స్పీడ్ 90 km/h అన్నాడు. ఓకేనా. ఇక్కడ మనం km/h కి మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది 18 అంటే ఇక్కడ 5 వచ్చింది. ఓకేనా. 36 అంటే 10 వచ్చింది. 54 అంటే 15, 20 అంటే 72, 90 అంటే 25. ఓకేనా. మీటర్/సెకండ్ ఇది km/h. ఓకేనా. అంటే ఒక గంటకి 90 కిలోమీటర్లు వెళ్తుందని అర్థం. అదే మనం మీటర్/సెకండ్ లో చెప్పాలంటే ఒక సెకండ్కి 25 మీటర్లు వెళ్తుందని అర్థం. ఓకేనా. నేను ఇక్కడ వాల్యూస్ ఎందుకు రాశానంటే ఎవరైనా తెలియని పిల్లలు ఉంటే రాసుకుంటారని రాశాను. ఓకేనా. మనం సింగిల్ స్టెప్ లో చెప్పవచ్చు ఆన్సర్, బట్ ఎందుకు చెప్పలేదు, మీకు అర్థం అవ్వాలి కాబట్టి. ఓకే. ఇప్పుడు మనకు దీన్ని 5 సెకండ్స్ కావాలంటే ఇంటూ 5 చేయొచ్చు కదా. ఇంటూ 5 అంటే 125 మీటర్స్ వెళ్తాడు. ఓకేనా. ఇది ఇది సింపుల్ గా ఆలోచించేది. కానీ చాలా మంది పిల్లలు ఏం చేస్తారు, 90 ఇంటూ 5/8 ఇంటూ టైం ఎంత 5, స్పీడ్ ఇంటూ టైం డిస్టెన్స్ ఈక్వల్ టు ఓకేనా 5 టైమ్స్. ఓకేనా. 5 ఇంటూ 5 ఇంటూ 5 125 ఇలా చేస్తారు. బట్ మీకు ఒక ఐడియా ఉంటే 90 కిలోమీటర్లు అనగానే 25 మీటర్/సెకండ్. ఒక సెకండ్కి 25 మీటర్లు అయితే 5 సెకండ్లకి ఎంత 125. చూడండి సింగిల్ స్టెప్ లో ఆన్సర్ అయిపోయింది. ద యావరేజ్ ఆఫ్ ఫస్ట్ 10 ప్రైమ్ నెంబర్స్ ఈజ్ అన్నాడు. చెప్పండి ఫస్ట్ ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7 ఇవి సింగిల్ డిజిట్. 11, 13, 17, 19 ఇవి మనకి 10 to 20 లా ఉన్నాయి. ఇది 21 to 30 లా ఉన్నాయి. ఓకేనా. వీటన్నిటిని కనుక మనం సమ్ చేస్తే 129 వచ్చింది. టోటల్ 10 అన్నాడు కాబట్టి ఇక్కడ ఒక 4, ఒక 4, ఇక్కడ ఒక 2. ఓవరాల్ గా మనం 10 ప్రైమ్ నెంబర్స్ తీసుకున్నాము. వాటి యొక్క యావరేజ్ 129.9. ఓకే. ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ 10,000 x ఈక్వల్ టు 998 హోల్ స్క్వేర్ 18 హోల్ స్క్వేర్. మీకు ఒక రూల్ తెలియాలండి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. దీన్ని ఎలా రాయొచ్చు, ఏ ప్లస్ బి ఏ మైనస్ బి అని రాయొచ్చు. మనకి ఏ ప్లస్ బి చేస్తే చూడండి 9982ని ఏ ప్లస్ బి చేస్తే మనకి 10,000 అనేది వచ్చింది. ఓకేనా. 10, 10, 10, 10. ఓకే. 10,000. అదే దీన్ని మైనస్ చేస్తే మనకి 4, 6, 9, 9 ఇదన్నమాట. అంటే మనకి అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత 9964 ఇదన్నమాట. ఇది ఆల్జీబ్రా బేస్డ్ ఉపయోగించి ఇచ్చినట్లుగా. ఓకేనా. ద యావరేజ్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ బిట్వీన్ 12 and 39 విచ్ ఆర్ డివిజిబుల్ బై 5. ఓకేనా. యావరేజ్ అడుగుతున్నాడు. అవి ఏటి యావరేజ్ 12 నుంచి 39 వరకు ఉన్నటువంటి అంకెలు ఏవైతే ఉన్నాయో అవి 5తో డివిజిబుల్ అవ్వాలంటున్నాడు. చెప్పండి. 15, 20, 25, 30, 37 వీటి యొక్క యావరేజ్ ఏంటి, మనకి మిడిల్ నెంబరే కదా యావరేజ్ అయ్యేది. యావరేజ్ ఎంత 25. మనం ఇక్కడ 15 నుంచి 35 వరకు ఎందుకు తీసుకున్నాము, 12 తర్వాత 5తో మల్టిపుల్ అయ్యే నెంబర్ ఏంటి 15. 39 కన్నా ముందల 5తో డివిజిబుల్ అయ్యేది ఏంటి 35. అందుకని ఇంతవరకే తీసుకున్నాము. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, సిన్స్ మదర్ మేడ్ 8 liters
785 milliliters of a soup for the party. If soup was distributed equally among 35 people, ఈ యొక్క సూప్ని అంటే 8,000 మిల్లీలీటర్ని ప్లస్ 785 మిల్లీలీటర్ని ఎంతమందికి పంచిందంట? 35 పీపుల్స్. మనకి ఇక్కడ ఎందులో ఉంది? మిల్లీలీటర్స్లో ఉంది. అంటే 8785 35 మిల్లీ లీటర్ పర్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. అప్పుడు ఒక పర్సన్కి ఎంత? 251 మిల్లీ లీటర్ అని చెప్పవచ్చు. ఓకేనా? ఈ విధంగా చేయాలి. నెక్స్ట్, ఇన్ ఆర్డర్ to pass examination, a student is required to get 780 marks out of the maximum aggregation marks. కొంత మ్యాక్సిమం అగ్రిగేషన్ మార్క్స్ అయితే ఉన్నాయంట. అందులో నుంచి ఇతను 780 తెచ్చుకోవాలి. ఓకేనా? అప్పుడు ఇతను పాస్ అయినట్లు. ఓకేనా? అయితే సోనాల్ గాట్ 728 మార్క్స్ కి సోనాల్ వచ్చింది. అయితే ఈ వాజ్ డిక్లేర్డ్ ఫెయిల్డ్ బై 5%. ఎందుకు ఫెయిల్ అయ్యాడు? 780 కన్నా 5% తక్కువ తెచ్చాడు కాబట్టి. ఎంత తక్కువ తెచ్చాడు? 52 మార్క్స్ 52 మార్క్స్ తక్కువ తెచ్చాడు. ఈ 52 మార్క్స్ దేనికి ఈక్వల్? 5% కి ఈక్వల్. ఓకే, ఇప్పుడు సమ్ చేద్దాం. ఒక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు మనకి 1% అంటే ఎంత? 10.4 మార్క్స్ అన్నమాట. మనకి అగ్రిగేషన్ మార్క్స్ అంటే ఎంత? 100% తీసుకుంటాం కదా. 100% ఈక్వల్ టు 1040 మార్క్స్. ఓకేనా? మనకి ఇక్కడ ఏమన్నాడు? వాట్ ఈస్ ద మ్యాక్సిమం అగ్రిగేషన్ మార్క్స్? మ్యాక్సిమం ఎంత? 1040కి యాక్చువల్ గా 780 రావాలి. బట్ సోనాల్కి ఎంత వచ్చినాయి? 728 వచ్చినాయి. ఇదన్నమాట క్వశ్చన్. నెక్స్ట్, ఇఫ్ 40 to 35 ఈక్వల్ టు 35:k. ఇది ఇచ్చాడు. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు? k-1 వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. మనకు తెలుసు కదా, అంతముల లబ్ధము మధ్యముల లబ్ధము. 4 into k ఈక్వల్ టు 35 into 35 అంత మనం డైరెక్ట్ గా రాసుకుంటే 1225 అని చెప్పవచ్చు. అప్పుడు మన k వాల్యూ ఎంత? 1225/40. కానీ మనల్ని అడిగింది కదా, మనల్ని అడిగింది k-1. అప్పుడు k వాల్యూ -1. 1225 -40/40. ఇందులో నుంచి మైనస్ చేసేస్తే 1125 మైనస్ అంటే 85/40. ఓకేనా? ఇలా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని దేంతో క్యాన్సిల్? 5తో క్యాన్సిల్ అవుతుంది. 8 సార్లు. ఓకే, 2 times 3 times 7 35. ఓకేనా? మనకి ఇక్కడ ఉందా? ఇది ఆప్షన్. ఓకేనా? 237/8 ఇన్ని సార్లు క్యాన్సిల్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ అమిత్ అంటే ఎక్స్ అనుకుంటాను, అమిత అంటే వై అనుకుంటాను, ఈజ్ 15 years మోర్ అన్నాడు. ఎవరికన్నా? ద సమ్ ఆఫ్ ఏజెస్ ఆఫ్ అమిత. అమిత ఇక్కడ కూడా అమిత ఉంది, అంటే వై. అమృత అమృత అంటే నేను జెడ్ అనుకుంటా. ఇక్కడ చూడండి, ఎక్స్ ప్లస్ వై అనేటువంటి వాళ్ళు మైనస్ వై ప్లస్ జెడ్ కన్నా ఎంత ఎక్కువ అంట? 15 ఎక్కువ అన్నాడు. అయితే హౌ మెనీ ఇయర్స్ యంగర్ ఈజ్ అమృత అంటే అమృత కంపేర్ టు అమృత అంటే జెడ్. మనకి ఏం కావాలి? జెడ్ మైనస్ ఇది కావాలి. అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అడిగాడండి, అంతే, ఏం లేదు. మనకి డిఫరెన్స్ అడిగాడు కాబట్టి ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎక్స్ మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 15 అంటే ఓవరాల్ గా 15 ఆన్సర్. ఓకేనా? ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు. మీకు ఈ క్వశ్చన్ ఐడియా ఉంటే డైరెక్ట్ ఆన్సర్ చేసేస్తారు. ఓకేనా? వాట్ ఈస్ ద యాంగిల్ బిట్వీన్ టూ లేటరల్ ఫేసెస్ ఆఫ్ ఏ ట్రయాంగిల్ గ్లాస్ ప్రిజం కాల్డ్? ఏం లేదండి, మనకి ఒక ట్రయాంగిల్ ప్రిజం తీసుకోండి. ఓకేనా? దీన్ని పొడిగించండి. ఓకే, ఇది మనకి ఒక ప్రిజం అనుకోండి.
ఇక్కడ రెండు ఫేస్లు, ఇదొక ఫేస్ అనుకుందాం, ఇదొక ఫేస్ అనుకుందాం. ఈ రెండింటి మధ్య యాంగిలే మనకి అడుగుతున్నాడు అనమాట. యాంగిల్ ఏంటి? యాంగిల్ ఆఫ్ ప్రిజం అంటారు. యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ అయితే కాదు కదా. యాంగిల్ ఆఫ్ డీవియేషన్ అంటే మనకు ఒక రైట్ యాంగిల్లో ఏదైతే డీవియేట్ అవుతుందో దాన్ని డీవియేషన్ యాంగిల్ అంటారు. బేస్ యాంగిల్ అయితే కాదు కదా. బేస్ యాంగిల్ అంటే ఇది అనుకోవచ్చు. మనకి ప్రిజం లో ఇచ్చాడు కాబట్టి యాంగిల్ ఆఫ్ ప్రిజం అని చెప్పొచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ వి? అంటే ఇక్కడ క్వశ్చన్ విని అడుగుతున్నాడు. వి అంటే అంటే స్పీడ్ అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. ఓకేనా? ఆఫ్ అన్ అథ్లెట్ ఇఫ్ ద అథ్లెట్ టేక్స్ 3 సెకండ్స్, మనకి టైం ఎంత ఇచ్చాడు? టైం టీ ఇచ్చాడు. టు గో వన్స్ అరౌండ్ అంటే వన్స్ అరౌండ్ అంటే ఒక రౌండ్ వేస్తున్నాడు అని అర్థం. ఒక రౌండ్ ఏ సర్క్యులర్ పాత్ ఆఫ్ ఏ రేడియస్ ఆర్. దీని యొక్క రేడియస్ ఎంత? ఆర్. అంటే మనకి దీని యొక్క అతను ఒక పరిగెత్తేటువంటి వ్యక్తి ఎక్కడ పరిగెడతాడు? ఈ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ లోనే కదా పరిగెత్తేది. ఓకేనా? సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ ఎంత? 2πr. 2πr అనేది దేనికి ఈక్వల్? డిస్టెన్స్ కి ఈక్వల్. మనకి టైం ఎంత ఇచ్చాడు? టీ ఇచ్చాడు. మనకి వి అంటే ఏంటి? డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఎంత? 2πr. టైం అంటే టీ. ఇదే కదా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్. ద ఫాలోయింగ్ పై చార్ట్ షోస్ ద బ్రేకప్ ద పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ స్టూడెంట్ ఏ ఇన్ అన్ ఎగ్జామ్. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ అని ఇచ్చారు. ఇఫ్ ద టోటల్ మార్క్స్ స్కోర్డ్ బై ఎ స్టూడెంట్ ఏ ఆర్ 260. ఇది ఏంటంట? టోటల్ మార్క్స్ అని చెప్తున్నాడు. అంటే ఇక్కడ మనకి పర్సంటేజ్ ఇచ్చాడు కాబట్టి దీని మొత్తాన్ని 100% అనుకుంటే 260 మార్క్స్ అని చెప్తున్నాడు. దెన్ వాట్ ఆర్ ద టోటల్ మార్క్స్ స్కోర్డ్ బై ద స్టూడెంట్ ఫిజిక్స్ ప్లస్ ఇంగ్లీష్. మనకి ఇంగ్లీష్ లోను ఫిజిక్స్ లో చేసినటువంటి కోర్స్ ని టోటల్ అడుగుతున్నాడు. ఓకేనా? ఇక్కడ టోటల్ ఓవరాల్ గా ఎంత? 35% అడుగుతున్నాడు అండి. సింపుల్ గా చెప్పాలంటే మనకి 10% అంటే ఎంత? 26. 10% అంటే 26. ఇందులో 5% అంటే 13. నేను దీన్ని 35% కావాలి నాకు ఆన్సర్. అంటే ఇంటూ 7 టైమ్స్ చేయాలి. ఇంటూ 7 చేస్తే మనకి ఎంత వస్తుంది? 91 ఇస్ ద ఆన్సర్. 91 ఇస్ ద ఆన్సర్. ఇది ఫిజిక్స్ ప్లస్ ఇంగ్లీష్. ఫిజిక్స్ ఎంత? 10. ఇది ఎంత? 25. ఓవరాల్ గా ఎంత? 35. 35% ఎన్ని మార్కులు? 91 మార్కులు. అంటే ఫిజిక్స్, ఇంగ్లీష్ లో వచ్చినటువంటి మార్కులు ఎన్ని? 91. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద ఏరియా ఆఫ్ ఏ రెగ్యులర్ హెక్సాగాన్. ఏం లేదంటే రెగ్యులర్ హెక్సాగాన్ అడిగాడు. ఇది కనుక రెగ్యులర్ హెక్సాగాన్ అనుకుంటే whose సైడ్ ఆఫ్ ద లెంత్ ఈజ్ 6 సెంటీమీటర్స్. 6 సెంటీమీటర్స్ అంట దీని యొక్క సైడ్ లెంత్. నేను ఇలా డయాగోనల్స్ ని కలిపేనే అనుకోండి. మనకి ఎన్ని వస్తున్నాయి? 6 వస్తున్నాయి కదా. అండ్ మనకి ఇవన్నీ కూడా ఈక్వల్ రెగ్యులర్ హెక్సాగాన్ అన్నాడు కాబట్టి 6 6 6 ఇవన్నీ కూడా అంటే మనకి అప్పుడు ఏమవుతుంది? ఒక ట్రయాంగిల్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్ అంటే ఈక్విలేటరల్ ట్రయాంగిల్ వస్తుంది. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫార్ములా ఎంత? √3/4 ఏ స్క్వేర్. ఇది అలా మనకి ఎన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 ఇంటూ √3/4 ఇంటూ ఏ స్క్వేర్. ఇది మనకి రెగ్యులర్ హెక్సాగాన్ యొక్క ఏరియా ఫార్ములా. ఓకేనా? ఇప్పుడు చూడండి, 6 ఇంటూ √3. మనం ఇక్కడ √3 ఉన్నప్పుడు మాత్రమే డైరెక్ట్ గా చెప్పవచ్చు √3 అని. ఇది రాదు, ఇది రాదు, ఇది రాదు. ఓకే, నేను ఈ విధంగా డైరెక్ట్ గా చెప్పొచ్చు. బట్ మీకు ప్రాబ్లం చేయాలి కాబట్టి ప్రాబ్లం చేస్తున్నా. ఏ స్క్వేర్ అంటే సైడ్ ఎంత? 6. 6 ఇంటూ 6. ఓకేనా? 2 టైమ్స్ 3 టైమ్స్ 2 3 టైమ్స్ 3 3 9. 9 6 54 √3. ఓకేనా? ఇది రెగ్యులర్ హెక్సాగాన్ యొక్క ఏరియా. నెక్స్ట్ క్వశ్చన్, ఇది సింప్లిఫికేషన్ ఇచ్చాడు. మనకి వి బాడ్మాస్ లో రూల్ ప్రకారం ఉపయోగిస్తాం. చూడండి, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్స్ట్రాక్షన్. ఫస్ట్ మల్టిపుల్ చేయండి, 36. ఓకేనా? ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. డైరెక్ట్ గా 36. ఓకే, ఏం లేదండి, అసలు చూసి చెప్పొచ్చు. ఓకే, ఎవరు ఆలోచించమాకండి. ఇక్కడ మనకి ట్రిగ్నోమెట్రిక్స్ థియరీ తెలియాలండి, ఆ ఫార్ములాస్ తెలియాలి. ఇక్కడ ఏం లేదు,
కాసెక్ స్క్వేర్ థీటా -1 అంటే మనకి కాట్ స్క్వేర్ థీటా అని అర్థం. అంటే ఇక్కడ ఏమవుతుంది, కాట్ స్క్వేర్ ఏ అవుతుంది. ఇది ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి ఈ ప్లస్ ఇది మైనస్ క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అయిపోతుంది. మనకి ఇంకోటి ఏం తెలియాలి, 1 ప్లస్ ట్యాన్ స్క్వేర్ ఏ అంటే సీకెండ్ స్క్వేర్ ఏ అని తెలియాలి. అంటే ఈ వాల్యూ ఎంత, సీకెండ్ స్క్వేర్ ఏ. ఇక్కడ మనకు ఒక సీకెండ్ స్క్వేర్ ఏ ఉంది, ఇక్కడ మనకు ఒక సీకెండ్ స్క్వేర్ ఏ ఉంది, మధ్యలో ఉంది ప్లస్ ఉంది, అంటే 2 సీకెండ్ స్క్వేర్ ఏ. ఓకేనా, చాలా సింపుల్ బిట్. ఎప్పుడు మీకు ఈ రెండు రూల్స్ తెలిసినప్పుడు. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫైండ్ ద గ్రేటెస్ట్ నెంబర్ ఫ్రమ్ ద గివెన్ నెంబర్స్. మనం ఇక్కడ చూడండి, బేస్ వాల్యూ ఏదైతే చిన్నగా ఉందో దాన్ని తీసుకోండి ఫస్ట్. ఓకేనా, 4, 15, 2, 100, 16, 25. ఇక్కడ 2 రాస్తే ఏమైంది, 2 పవర్ 2 పవర్ 50, 2 పవర్ 10, 2 పవర్ 2 పవర్ 2, 25, 4, ఇంకొక 2 వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి, 2 పవర్ 50 కదా, 2 పవర్ 100 కదా, 2 పవర్ ఎంత, దీన్ని ఏం రాయొచ్చు, 8 రాయొచ్చు కదా, 8, 25. 4 అండి, 4. ఇది 50 ఇంటూ 2 అంటే 2 పవర్ 100, 2 పవర్ 100, 2 పవర్ 100. అన్ని ఎలా ఉన్నాయి, ఈక్వల్ గా ఉన్నాయి కదా, ఆల్ ఆర్ ఈక్వల్, ఏది పెద్దది కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ వాట్ డ్యూరేషన్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్. 20% చూడంగానే 20 ఇంటూ 5 ఈజ్ ఈక్వల్ టు 100%. ఓకేనా, 5 years అని చెప్పవచ్చు. లేదు మీకు ఎలా అంటే ఏం లేదండి, సమ్. మన సమ్ని ఎప్పుడైనా ఏం తీసుకుంటాం, 100 తీసుకుంటాం. మనీ ఏమైందంట, 200 అయిందంట. మనకి ఎంత ప్రాఫిట్ వచ్చింది, 100 ప్రాఫిట్ వచ్చింది. ఈ 100 ప్రాఫిట్ ఏ రేట్ మీద వచ్చింది, మనకి రేట్ ఇంటూ టైమే కదా ప్రాఫిట్ అంటే. నా భాషలో చెప్పాలంటే రేట్ ఇంటూ టైమ్నే ప్రాఫిట్ అంటాం. 20 ఇంటూ 5 అంటే 100% ప్రాఫిట్ వచ్చినట్టు. ఓకేనా, అంటే 100కి 100% వచ్చింది కాబట్టి ఇది ఈ విధంగా. అదే ఇప్పుడు 10% అంటే 10 yearsకి డబుల్ అయ్యింది, 5% అంటే 20 yearsకి డబుల్ అయ్యింది. ఓకేనా, 4% అంటే 25 yearsకి డబుల్ అయ్యింది. ఓకేనా, 25% అంటే 4 yearsకి డబుల్ అయ్యింది. డబుల్ అన్నప్పుడు మీరు ఓవరాల్ గా చెక్ చేసుకోవాల్సింది ఈ రెండు మల్టిప్లికేషన్స్ 100 అవ్వాలి. ఓకేనా, ఇది. లేదు మీకు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాలో చెప్పాలన్నా చెప్తాను, చూడండి. మనకేం లేదు, 100 రూపాయలు అనేది 200 అయింది అంటున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎస్ఐ ఎంత వచ్చింది, 100 రూపాయలు వచ్చింది. మన ఫార్ములాలో ఉపయోగించి చేద్దాం, టీ ఇంటూ ఆర్ ఇంటూ టైం డివైడెడ్ బై 100. ఓకేనా, ఎస్ఐ అంటే ఎంత, సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 100 రూపాయలు వచ్చింది. మన ప్రిన్సిపల్ ఎంత, 100. ఆర్ అంటే ఎంత, 20. టైం తెలియదు, మనం కనుక్కోవాలి, 100. దీంతో క్యాన్సిల్ చేసేది అయిపోయింది. 100/20 ఈజ్ ఈక్వల్ టు టీ. ఈక్వల్ టు టీ ఎన్నిసార్లు, 5 times. ఓకేనా, 5 times. ఇది మనం దీన్ని సింపుల్ గా ఇక్కడ చూడంగానే 5 100% అయిపోయింది, డబుల్ అయిపోయింది. ఇలా ఎక్కడైతే 10, ఎక్కడైతే సమ్ 8 కన్నా కొంచెం ఎక్కువ. ఓకేనా, 8 కన్నా ఎబో ఉండేది. ఇక్కడ 12.5 years, 12.5 years, ఈ విధంగా చెప్పొచ్చు. ఓకే, ఇవేనండి మనకి ఈ రోజు ఇచ్చినటువంటి బిట్స్, క్వశ్చన్స్. మనం అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేసాము. ఓకేనా, మన ఛానల్ ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు మనం చేసినటువంటి క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఈ రోజు డేటు, ఆ రోజు ఏ టైంలో టెస్ట్ జరిగింది, మనం చేసింది ఈ రోజు టెక్నీషియన్ గ్రేడ్ 3. ఓకేనా, మన యాప్ నాని క్లాసెస్ ని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మరి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోకి లైక్ చేయండి.
ఓకేనా? కామెంట్ చేయండి. అలాగే మీకు ఈ యొక్క ఇంకా మిగిలిన సెట్స్ ఓకేనా? రిమైనింగ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కావాలనుకుంటే మన యాప్‌లో ఉంటాయి. నేను ఓవరాల్‌గా 23 సెట్స్ కాబట్టి ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూపాయి చొప్పున రూ. 23 నేను పెడుతున్నానండి. ఈ సెట్ ఒక సెట్ ఫ్రీగా యూట్యూబ్‌లో పెట్టాను కాబట్టి నేను దీనికి రూ. 20 పెడుతున్నా. ఓకేనా? రూ. 20 పెడతాను నేను దీనికి. ఓకేనా? మీకు ఆ వీడియోలు ఆ యాప్‌లో అయితే అప్‌లోడ్ చేస్తాను. ఓకేనా? మన యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీకు రిమైనింగ్ సెట్స్ యొక్క మ్యాక్స్ యాక్టివేషన్ కావాలనుకుంటే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్. బాయ్.